వచ్చే ఇక అందరూ ఓటేసేందుకు తయారైనట్టేనా? అందరంటే అందరు కాదు కానీ ఓటు హక్కున్న వాళ్ళని అడుగుతున్నా. 600 అయినా 100 116 అయినా ఓటేసుడే కావాలి. చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. సెలవు దొరికింది కదా, మంచిగా తిరగబోదాం, దావతులు చేసుకుందామని అనుకోవద్దు. సరే కానీ ఇలాంటి ముచ్చట్లు చెప్పుకుందాం రారి. మరి 2 కొప్పులు ఒక జాగలిమడై అవి ఒక దిక్కుమాలిన శాస్త్రం ఉన్నది కదా నొల్ల. అంటే ఆడోళ్ళకే వాడది, వాళ్ళ నడమ దోస్తానుండది, కుళ్ళుబోత్తనం ఉంటుందని చెప్పేందుకు ఆ శాస్త్రం పుట్టింది. అది అబద్ధం అని నేను 190 సార్లు చాలా మందికి చెప్పిన. కానీ అప్పుడప్పుడు మాత్రం ఈ శాస్త్రమే నిజం చేసేందుకు కొందరు బాగా దండలాడుతుంటారు. నేను చెప్పేది మీకు అర్థమైతే లేదని నాకు అర్థమైంది. కానీ మంచిగా అర్థం కావాలంటే ఇగో మనం ఒక బడికి పోవాలి. రారి మరి పోదాం. ఫస్ట్ అయితే ఇగో గిలాడాయి చూడుర్రి. ఓష్ని గిట్ల పొట్టు కొట్టుకుంటారు కదా, మంచినీళ్ళ పంచాదా లేకుంటే గెట్టు పంచాదా అనుకోగల్లా. కాదు, ఇది స్కూల్లో జరిగిన పంచాది. ఇద్దరు టీచర్లే. ఇగో ఈమెనేమో హెడ్ మాస్టర్ మేడం, ఈ అక్కనేమో అదే స్కూల్ టీచర్ అమ్మ. ఈ టీచరు బడికి జర ఆలస్యంగా వచ్చిందట. ఈ హెడ్ మాస్టర్ మేడంకు కోపం వచ్చింది. ఇట్లా లేట్ ఎందుకు వస్తున్నావు అని గదిరిచ్చింది. నువ్వేంది నన్ను గదిరిచ్చేదని ఆమె గట్టిగా మాట్లాడిందట. ఇక హెడ్ మాస్టర్ మేడంకు బీపీ లేచింది. నాతోనే రుబాబుగా మాట్లాడతావా అనుకుంటా షెట్ట జరిచిందో పంతులమ్మను. ఆమె ఊగుంటదా మరి? అసలే పాలల్లో బూస్ట్ వేసుకుని దాగి బడికి వచ్చిందట. ఇంకేమున్నది, బలమంతా హెడ్ మాస్టర్ మేడం మీద చూయించింది. ఇక గిట్ల స్కూల్లో టీచర్లు ఇద్దరు పొట్టు అనుకున్నారు. కడప టీచర్లు వీళ్ళ కొట్లాటను ఆపుదామని చూసిరు గాని వాళ్ళతో కూడా కాలే. అడ్డం వచ్చిన ఇంకోసారిను వీళ్ళిద్దరు కలిసి పొట్టు కొట్టి మళ్ళా వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు. కత్తకునవాడెత్తు కాదోల్లా. ఏమనంటే కోపం గాని పోరలకు చదువులు చెప్పే పంతులంటే ఎట్లుండాలోల్లా. ఒకళ్ళు చెప్పాలన్నా ఇళ్లకు మరీ అద్మానంగా రోడ్ల మీద కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు. ఇంకేమనట హెడ్ మాస్టర్ అట, ఇంకొక ఆమె టీచర్ అట. చక్కగానే చదువులు చెప్తురు పాటు అన్నట్టు. ఇదేన్నో చెప్పలే కదా, గా ఆగ్రలున్న స్కూల్లో జరిగిందట గిది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. పెళ్లి చేసుడంటే గంత దిమాగ్ ఖరాబ్ అయ్యారం అన్నట్టు. అయినా ఈ జమాన్ ఎట్లున్నదోల్లా, పెళ్లి పీటల మీద కూర్చొని మెడల పుస్తలు పడేదాకా ఇద్దరికి పెళ్లి అవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. కళ్ళు మూసి తెరిచే అంతల్నే పెళ్లి పెటాకులు కూడా కావచ్చు కదా. గిట్లనే ఒక జాగర పీటల మీదనే పెళ్లాగిపోయిందిలా. మరి ఎందుకు గట్లయింది, ఏంది కథ అరుచుకుందాం రారి. ఓష్ని కథకున పడెత్తు. ఏందోల్లిది, అసలు వీడు పెండ్లి కొడుకేనా లేకుంటే ఇంకేమన్నానా? లేకుంటేంది మరి, కారు కోసం పెండ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు. వీని కంతిరి ముఖంలో చెప్పు. అవంటే నచ్చిన కారు పెట్టలేదని పెండ్లి అద్దను పెండ్లి కొడుకు. ముచ్చటేందే అంటే ఉత్తరప్రదేశ్ లో నొల్లా పిల్లగా అనుకున్ను. ఇగో ఈ పిల్లకు పెళ్లి సెట్ అయింది. పిల్లగాడు సర్కారు నౌకరట. అయితే పెళ్లిలా కారు పెడతామని పిల్లోలు మాట కూడా ఇచ్చిరట. క్రెడే కారు పెట్టాలని కాయిదాలలో రాసుకున్నారట. ఇక పెండ్లి రోజు రానే వచ్చింది. పిల్ల పీటల మీద కూర్చున్నది. ఇక పిల్లగాడు కూడా పెళ్లి మండపానికి వచ్చిండోలా కట్నాలు కానుకలు చూసుకుంటా అని చెప్పిండు. ఫస్ట్ కట్టం కింద ఇచ్చే కారును చూసిండు. కథమిగా ఈ పెళ్లి క్యాన్సిల్ అనుకుంటే వెనుకకు మారిండట. ఎందుకంటే నేను క్రీడా కారు పెట్టమంటే మీరు వాగన్ కారు పెట్టిర్రు. 25 లక్షల కారుకు 7 లక్షల రూపాయల కారు కొనిచ్చుడేంది, నాకు ఈ పెండ్లే అద్దనుకుంటా పోయిండట. ఎంత ఘోరముల ఇది. అసలు వాడు మనిషేనా? పెండ్లి చేసుకునేది పిల్లనా కారునా? గింత అద్మానమా? ఒక కారుకు బదులు ఇంకో కారు తెస్తే పెండ్లే క్యాన్సిల్ చేసుకుంటాడు. ఈ సొంటోని ఏం చేయాలో మీరే చెప్పురి. ఇక పిల్లోళ్ళు ఎంత బతలాడినా వాడు ఒప్పుకోలే. చక్కగా ఇంటికి పోయిండట.
చూసినవా ఎంత గర్రనో వానికి. ఇట్లా గోసబుచ్చుకున్న కారు పిశాచిగాని మీద పిల్లోళ్ళు పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిరు. ఆ పెళ్లి పిల్లవాడేమో పరారీలు ఉన్నాడట. వాడు దొరికితే పోలీసులు వాళ్ళ స్టైల్లో పోలీస్ టౌన్ లోనే చాలా ఘనంగా పెళ్లి చేద్దామని చూస్తురట. ఆ కార్యం కూడా జల్దంటే జల్ది అవుతుందట. ఫికరం పెట్టుకోవద్దని పిల్లలకు చెప్తురు. అది సంగతి. గిట్లున్నారు వాళ్ళు ఒక్కొక్కరు. గిసొంటోళ్ళ గురించి ఏం చెప్తాం? ఏమైనా చెప్పాలనన్నా సన్మానం చేయాలనన్నా మీరే చేయర్రి, నేనైతే చెవులు మూసుకుంటా గాని. రామచంద్ర రాను రాజు గుర్రం గాడిదైందట. గాడిది కాదు, కంచెర గాడిదైందట. ఏందోళ్ళు అట్లా చూస్తురు. ఎవరు ముచ్చటంటారా? విమానంలో ప్రయాణం కట్టే కొందరు ప్యాసింజర్ల గురించి చెప్తున్నా. విమానంలో పోయేటోళ్ళు అంటేనే మస్తు పైసలు గల్లోళ్ళు, సూటు బూటు వేసుకునేటోళ్ళు, బాగా చదువుకున్నోళ్ళు, మంచి మర్యాద ఎరుకున్నోళ్ళు అని ఏమేమో అనుకుంటారు కదా. కానీ గట్ల అనుకోకుర్రి. ఇగో వీళ్ళని చూడుర్రి ఏం మావులు చేస్తుర్రో. గిదేగా కంతిరేషం. ఏడనుకుంటుర్రు? ఏడ జాగ దొరకనట్టు గాలిలేదనుకున్నారు. గాలిలా గదేనోళ్ళ విమానంలా ఓ దిక్కు విమానం పోతనే ఉన్నది. వీళ్ళు పొట్టు కొట్టుకుంటున్నారు. పాపం ఇగో ఈ హెయిర్ హోస్టెస్ అక్కలు చూడుర్రి కొట్లాటను ఆపేదందుకు ఎంత తండ్లాడుతుర్రో. వామ్మ గుయిన చూడవు, బీపీ బాగానే ఉన్నట్టున్నది కదా. చూస్తే బక్కగానే ఉన్నాడు గాని మొస పోసుకుంటా మరి బీపీ అనుకుంటా బాక్సింగ్ కార్యం పెట్టుకున్నాడు. అసలు కొట్లాట ఏడికెళ్ళొచ్చిందా అంటే సీటు కోసం ఈ తెలంగాణ సీట్ల ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడట. ఈయనకు బీపీ లేచింది. నా సీట్ల నువ్వు కూర్చున్నాడు ఏందని బీపీ పెంచుకున్నాడు. ఆయనకు కూడా బీపీ పెరిగింది. ఇట్లా తన్నుకున్నారు. కాతక్కున వాడెత్తు సీటు కోసం ఇంతగానం కొట్లాడుకున్నాడు ఏందో నాకు అర్థమైతలేదు. వేరే సీట్ల కూర్చుంటే ఏమైతది? మనసులో కోపిక లేకుంటే ఎట్లా? అవునా కాదా అన్నట్టు ఇది మన కాడ జరగలేదు లేర్రి, గా కాలిఫోర్నియా విమానంలోనట. కానీ ఏ మాట కామాటేనోళ్ళ మనుషులంతా ఒక్కటే లెక్క దునియాల ఏ మూలకు ఈసోటి సీట్ల కోసం ఎవ్వరైనా గానీ గిట్టలేదు అనుకుంటారు కావచ్చు కదా. సరే విమానం ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని ఇంకోటి చెప్తా మీకు. ఇగో ఈ విమానం కిందికి ఎట్లా దిగుతుందో చూడు రోల మీరు జరా. నేలను రాకుండానే పోతుంది. భూషణ్ ఇంకా జరిగితే డబ్బేలు మన పేలిపోవచ్చు కదా. అయితే ఈ విమానం బ్రేకులు ఫెయిల్ అయినట్టునుల్లా. బ్రేకులు విమానం డ్రైవర్ ఎన్ని కటకలు ఒత్తినా ఆగుడే లేదట. ఇక కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినన్ని కటకలు ఒత్తుకుంటా గేర్లను దొక్కుకుంటున్నాడు కావచ్చు. లాస్ట్ కి ఎట్లనో గట్ల గిట్లా ఆగింది. ఇంకా నయం విమానం సొట్లు పోయింది కావచ్చు కానీ ఎవ్వరికి ఏం కాలే కదా. అయినా బస్సులకు బ్రేకులు ఫెయిల్ అయితే అనంగిన్నా, కార్లకు బ్రేకులు ఫెయిల్ కాగా చూసిన. ఈ నడుమ విమానాలకు కూడా బ్రేకులు ఫెయిల్ అవుడు, పయ్యలు ఊసిపోడు, కటకలు ఖరాబ్ అవుడు, ఈ ఒగ్గిసోంటివి కూడా అవుతున్నాయి పళ్ళు. బాహుబలి సినిమాల బాహుబలి బల్లాల దేవుడు ఇద్దరు ఎట్లా ఫైటింగ్ చేసుకుంటారోలా చూస్తుంటే గూస్ పింపుల్స్ వస్తాయి కదా. అగో వాళ్ళిద్దరి కంటే కూడా ఇంకా ఖతర్నాక్ ఫైటింగ్ ఒక కాడ నడిచింది. గ్రాఫిక్స్లు గీఫిక్స్లు అసొంటి ఏం లేకుండా పెద్ద యుద్ధమే నడిచిందట. అది చూడాలి మీరు. ఇగో గిదేగా ఫైటింగ్. ఒకటేమో మహేంద్ర బాహుబలి, ఇక ఇంకొకటేమో బల్లాల దేవుడు. ఇక చూడుండ్రి ఎట్లా కొట్లాడుకుంటున్నాయో, అది కూడా బట్టల చాపల. అయితే ఇవి మధ్యప్రదేశ్ ఎడ్లు. వీటికి ఏం కిరిమిలేసిందో, ఏం పాత పగలున్నాయో, కుమ్ముకునుడు షాల్ చేసినాయోల్లో. ఇక ఆగుళ్లేదు. ఇగో ఇట్లా కొట్లాడుకుంటా బట్టల షాపుకు పోయినాయి. అందులో కూడా ఇగో నీ ప్రతాపం ఎంత నా ప్రతాపం ఎంత అని అనుకుంటా ఇగో ఇట్లా కొట్లాడుకున్నాయి వాళ్ళ. ఇక బట్టల షాపుల్నే బాక్సింగ్ చేసుకునే వరకల్లా జనం ఉరుకుడు. ఇక లాస్ట్ కు ఈ రెండు ఎడ్లల్లా ఏ ఎద్దు గెలిచిందో మనకు తెలియదు గాని దమ్ముకొచ్చేదాకా తన్నుకొని సప్పుడు చేయక ఇంటితో పట్టినాయట. అన్నట్టు చెప్పుడు మర్చిన. అయితే ఒక ఊర్లోనొల్ల ఒక పెద్దన్న బాగా కాయిస్తోని ఒక కారు కొనడోళ్ళ. కారు కొనంగానే అయిపోతుందా మరి? పూజలు అవి చేయించాలి కదా.
గట్లనే వాడకట్టోళ్ళందరికని సంబర్ పడుకుంటే చెప్పి దానికి మంచిగా డెకరేషన్ చేసి గుడికి పట్టుకుపోయిండు. వెనక సీర ఏమైందో నేను చెప్పా, మీరే చూడాలే సుషేరి. ఫస్ట్ అయితే ఏగో ఈ సినిమా చూడురి, అటెన్ కాముచ్చడి చెప్తా గాని. అయ్యయ్యో మనిషిని గుంజుకోబోతుంది కదా ఈ కారు. అన్నట్లేదు ఉత్త పచ్చి కారు కాదు, కొత్త కారు, సీల్ బండి. అయితే కారో బండో కొన్నప్పుడు గుడికి తీసుకుపోయి పూజలు అవి చేయిస్తాం కదా. దేవుడా, ఓ మంచి దేవుడా, నా కారుకు టక్కలు కాకుండా చూడుతండి, గిరాకి మంచిగా వచ్చేటట్టు చేయి స్వామి, రీపలు రాకుండా చూడు, నాకు మస్తు ఫాయిదా కావాలి, నా రాత మారిపోవాలని మొక్కుతాడు. ఈ కారు ఓనర్ కూడా గుడికి పట్టుకొచ్చి గట్లనే మొక్కిండు, ఊదు బస్తీలు ముట్టించిండు, కొబ్బరికాయలు కూడా కొట్టిండు. కానీ ఈ మొక్కుడు ఎక్కువైందో లేకుంటే ఇంకేదో గాని ఇట్లా పూజలు అవి వేస్తుంటేనే కారు రై రై అనుకుంటా గిట్లా గుళ్ళకు దంచుకుపోయింది. ఈ కారును పట్టుకున్న మనిషిని కూడా గట్లనే గొర్ర గుంజుకుపోయింది. అగో చూడు. రామచంద్ర, టక్కలు కావద్దని పూజలు చేయిస్తే పూజ చేసి కొబ్బరికాయలు కొట్టిన ఓనర్ నే గుద్దుకుంటావాయే, కారు కూడా సొట్టలువాయే. పాపం ఖుషిగా కారుగుంటే కొననాడే ఇదేమో గీతిల్లో ఖర్చు చేపించి తిప్పలు పెట్టి బోనే గిట్లుంటే ఇక రాన్రా నీ కారు ఇంకెంత కాలం పోషణ చూయిస్తుందో పటు అని అంటారు. అన్నట్టు ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి పోదాం పారి. ఏ జంతువును చూయిస్తాను అని అంటారు కదా. అయితే కొన్ని కోతులు వచ్చినాయి వల్ల మన ముచ్చట్లకు. ఈ నడుమ మనుషులేమో కోతులు లెక్కనే చేస్తున్నారు కదా, అందుకే కోతులేమో మనుషుల లెక్క మారిపోయి కళా పోషణ చూయిస్తున్నాయి. వాటి కథ ఏంది, కార్ఖానేంది చూద్దాం రారి. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హలా, ఆహా ఏమి హాయిలే హలా. ఆహా చూస్తురా కోతులు ఎట్లా ఈత కొడుతున్నాయో. అగో ఈ కోతి చూడుర్రి, ఎవరు ఫస్ట్ వచ్చిర్రు ఎవరు సెకండ్ వచ్చిర్రు అని పెద్ద మనిషితనంతో చెప్తుంది. కానీ ఏమన్నా ఈతలు కొడుతున్నాయోల్లా ఒకదాన్ని మించి ఇంకొకటి కదా. అసలు నన్ను అడిగితే వీటిని కనుక ఒలింపిక్ ఆటలకు పంపితే ఈతల పోటీలా మన దేశానికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చుడు ఖాయమని కొడుతుంది కదా. సరే కోతుల ముచ్చట వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకో కోతి కాడికి పోదాం. కోతి కాదు చింపాంజీ. కోతులంటేనే కోతి ఎత్తాయి. ఇక ఈ చింపాంజీ చూడుండ్రి ఇంకెంత కోతేశం వేసిందో. అబ్బర బిడ్డ చూస్తుర్రా ఎట్లా పరాష్కాలాడుతుందో. బండి మీద ఎంత ముద్దుగా ఎక్కి కూర్చున్నదో చూడు. ఆలు మగలన్నాక లొల్లులుంటాయి, జవుడాలుంటాయి. యాస్టకు వచ్చేదాకా కయ్యొరుకుంటారు. అటెనక ముత్తాన్ని మంచినీళ్ళు దాగి ఉన్నదో లేదో అండుకొని కలిసి తింటారు. ఇంకా కొందరు అయితే రోడ్డు మీదనే లొల్లులు పెట్టుకుంటారులా. నువ్వు ఇట్లా అంటే నువ్వు అట్లా, మీ అవ్వగారోళ్ళు గట్లా, మీ ఇంట్లోళ్ళు గిట్లా అనుకుంటా మంది ముగన్నే పంచాదులు తీస్తారు. జనాలు కూడా సినిమా చూసినట్టే చూస్తారు. ఆలు మగల పంచాదుల నడమిట్ల పోయి బదనామావుడు ఎందుకు అని వాళ్ళ బాధ. అయితే ఒక ఊర్లో గిట్లనేనోళ్ళ రోడ్డు మీద ఆలు మగులు పొట్టు తిట్టుకుంటుర్రు. కానీ ఈ లొల్లిని ఎవలా చాపిరో ఎరికేనా? చూడురు మీరే పరేషాన్ అవుతారు. గిదే గా ముచ్చట మంచిగా చూడుర్రి, గుడిగా ఉన్నది అనుకోకుర్రి, సీసీటీవీలో పడ్డది. ముచ్చటేందయ్యా అంటే కార్లా ఆలు మొగలు పోతుర్రోళ్ళ ఇద్దరికి ఎందుకో పంచాదయింది. పెనిమిటి కార్ ఆపిండు, ఇంటామే కార్ దిగి ఇగో ఇటుకెళ్ళి వచ్చి పెనిమిటితోని లడాయి పెట్టుకుంటుంది రోడ్డు మీదనే. గయ్య ఉరుతుందట రోడ్డు మీదనే. అప్పుడే ఏమైందంటే అబ్బరా బిడ్డ చూసి రా ఎత్తుకపోయింది. ఏందనుకుంటుర్రు? పులోల్లా పులి అగ చూడవు. ఓష్ని పెనిమిటితోని పంచాది పెట్టుకుంటే పులచ్చెత్తుకవా. ఏ ఈ పెనిమిటి తనలాట చూడాలే. గింతగనం లొల్లి పెట్టుకున్నా ఇంటామే కోసం పులికాడికే ఉరుకుతుండు.
మరి వెనక సిరి ఏమైందన్న ముచ్చట నాకు కూడా తెలియదు. సీసీటీవీలో గింతే పడ్డది. చూసిర్రా, ఆలుమగల పంచాయత్ చూస్తే ఆఖరికి పులులకు కూడా సీదర పుట్టే. అందుకే అది ఆమెను ఎత్తుకపోయి ఒక చిత్తం చేసుకున్నది అని అంటుర్రు. అంతేనా? అవోళ్ళ కారైనా బండైనా దోలాలంటే కాళ్ళు రెక్కలు బరాబర్ మంచిగా ఉండాలి. డ్రైవింగ్ అంటే కాళ్ళు చేతులతోని పని కదా. కానీ అన్ని చక్కగా ఉన్నా కానీ కొందరు అడ్డదిడ్డంగా నడుపుతుంటారు, మందిని గోసబుచ్చుకుంటారు, నాకు బీపీ లేపుతారు. సరే, ఆ ముచ్చట పక్కన పెడితే అనగనగా ఒక పిల్లగాడోళ్ళ ఆయనకు చేతులు లేవు, అయినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిరు ఆఫీసర్లు. గిదేం చిత్రం, గట్లెట్లు ఇస్తారు? చేతులు లేని వాళ్ళు డ్రైవింగ్ ఎట్లా చేస్తారు అనుకుంటుర్రా? అనుకోకురి గట్లా. ఈ ముచ్చట చూడురి గంతే. ఈగో ఈయననే ఆ పిల్లగాడు, పేరు తాన్సేను, మద్రాసులో ఉంటాడు. కానీ చూడురి, పాపం చేతులు లేవు, అయినా గాని ఈయనకు లైసెన్స్ వచ్చింది. మరి నేను డ్రైవింగ్ ఎట్లా చేస్తాడో చూడాలి కదా. ఆగో కారెక్కుతుండు, చూడురి మరి. వారెవ్వా, అగో చూస్తురా కాళ్ళతోని ఎట్లా స్టీరింగ్ తిప్పుతుండో. అగో ఇంకో కాళ్ళతోని బ్రేక్లు ఎత్తుండు, గేర్లు మారుతుండు. నాకెంత పర్సన్ అనిపిస్తుందల్లా. ఏ ముత్తంత దూరమే అట్లట్లా తిప్పుతుండు కావచ్చు అనుకోగల్లా. కాదు కాదు, పట్నం అంతా గిట్లనే తిరుగుతాడు. అసలు ఈయన డ్రైవింగ్ చూస్తే చేతులు ఇవ్వంటే ఎవ్వరు అమ్మనే నమ్మరిపో. అందుకే లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్ కు పోయిండు. వాళ్ళేమో ఫస్ట్ ఇయ్యమన్నారట. చేతులు లేని వాళ్ళకు లైసెన్సులు ఇచ్చుడు ఉండదని కానున్నదట. గట్టెట్లుంటది? చేతులకు డ్రైవింగ్ కు సంబంధం ఏమున్నది? అందరికంటే నేనే మంచిగా నడుపుతూ చూడు అని ఇగో గిట్ల నడిపి చూయించిండు. డ్రైవింగ్ పరీక్షల ప్యాస్ కూడా ఇండోల్లా. ఇంకేమున్నది, ఆఫీసర్లు ఈయనకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇచ్చిర్రు. చేతులు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఏకైక మనిషి ఈయననే నటిపుడు. అసలైతే ఈ తాన్సేన్ కు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కరెంట్ షర్ట్ తోని చేతులు పోయినాయి. ఇక 18 ఏళ్లు రెండినాక ఈయన సోపతిగాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కు తీసుకున్నారట. మరి నాకెందుకు ఉండొద్దు లైసెన్స్ అని కాళ్ళనే చేతులు లెక్క మార్చుకున్నాడు. పట్టిండు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు లైసెన్స్ కూడా తెచ్చుకొని రికార్డు కొట్టిండు. చూసి రానులా, కాళ్ళు లేవు, చేతులు లేవు, మాటలు రావు, నాతో ఏమైతుంది అనుకుంటా మూలకు కూర్చొని ఏడుస్తే ఎక్కడ గొంగలు అక్కడనే ఉంటది. జీవితాంతం కలిసినే ఏడవలసి ఉంటది. మంచి తలుచుకోవాలే గాని ఏదన్నా వేయచ్చు. ఈ తాన్సేనే అందుకు రుజువు. శబాష్ అనురు మరి. ఎగివులా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.